కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి గడచిన ఏప్రిల్ నెలంతా కూడా ఆయన క్షేమాన్ని మనందరికీ ఇచ్చి కుటుంబాల్లో సమృద్ధినిచ్చి ఈ రీతిగా మనందరము మే నెలలో మొదటి వారాన ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8, 9 వచనాలను చదువుతూ ఉన్నాను. గమనించండి. 8, 9 వచనాలు చదువుతూ ఉన్నాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని క్షేమంగా నడిపించారు. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకొని రండి. మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి అయ్యా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి నాయనా. ఈ లేఖనంలోని సత్యాలను మేము గ్రహించులాగున మా హృదయాలను తెరవండి అయ్యా. సహాయము చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8, 9 వచనాల్లో చూడగలిగితే, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా శ్రద్ధగా ఈ మాటలను ఆలకించవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. బహుశా మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే. చాలా కాలంగా ఈ మాటలను మనం వింటూనే ఉన్నాం. కానీ మరొకసారి వీటిని మనం మననం చేసుకుందాం. ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులు మనం తలపోసుకున్నప్పుడు దేవుని యొక్క సమకూర్పు, ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క కాపుదల, ఆయన అత్యున్నతమైన ప్రణాళిక ప్రతి మనిషి పట్ల ఏ రీతిగా ఉంటుందనేది మనకి అర్థమవుతుంది. వాస్తవానికి వచనం వెంబడి వచనం మనం చదువుతూ వెళ్తే దేవుడు ఏ రీతిగా ప్రతి విశ్వాసి పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి. ఇక్కడ ప్రాముఖ్యంగా 2 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకటి ప్రవక్త అయిన ఏలియా. మొదటి రాజుల గ్రంథం అంతా ఏలియా గురించే రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం అంతా ఎలీషా ప్రవక్త గురించి రాయబడి ఉంటుంది. వారు చేసిన అద్భుతాలు, వారి పరిచర్య, దేవుడు వారి పక్షాన నిలబడి చేసిన గొప్ప కార్యాలు, ఇవే మనకు కనబడతా ఉంటాయి. చూడగలిగితే ఇక్కడ 2వ వ్యక్తి ఎవరంటే మనకి ఈ సారేపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలు. అప్పటికే దేవుడు ఆకాశపు తలుపులు మూసేశాడు. దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు వర్షం లేదు. దేశమంతా కరువు ఉంది. గమనించండి. కరువున్న పరిస్థితుల్లో మనిషి ఎలా బ్రతుకుతాడు? చూడగలిగితే 2వ వచనంలో ఎక్కడుంటున్నాడు ఏలియా? అకేరీతు వాగు ప్రక్కన ఉన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం గమనించండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకును ఎదురుగానున్న కేరీతు
వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుచునని అతనికి తెలియజేయబడగా అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. గమనించండి, దేశంలో కరువు పరిస్థితి, కానీ దేవుడు ప్రవక్తను ఏ రీతిగా పోషిస్తున్నాడో చూడగలిగితే వచనాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడుండు, ఆ కెరీతు వాగు నీళ్లు తాగు నువ్వు, అలాగే నీకు కావలసిన ఆహారాన్ని నేను కాకోలములతో నేను పంపిస్తాను. అంటే మనకు అర్థమవుతా కాకి అంటాం, కానీ రావెన్ అంటే గమనించండి, కాకుల్లోని ఇది ఒక రకం, ఆకాశ పక్షులు ఇది ఒక రకం. వాస్తవంగా అవి ఇప్పుడు వాటికి నియమించిన పని ఏంటంటే ఏలియాకు ఆహారాన్ని ఇవ్వటం. గమనించండి, 6వ వచనంలో చూడగలిగితే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. గమనించండి, బ్రెడ్ అండ్ ఫ్లెష్ ఇన్ ద మార్నింగ్, బ్రెడ్ అండ్ ఫ్లెష్ ఇన్ ద ఈవినింగ్ కదా. అది కెరీతు వాగు కాబట్టి. అదే హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే బిర్యానీ ఇన్ ద మార్నింగ్, బిర్యానీ ఇన్ ద ఈవినింగ్. దేవుడు అలా ఏర్పాటు చేసేవాడు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఏలియా ఉన్నది ఎక్కడ? కెరీతు వాగు దగ్గర. ఆ కెరీతు వాగు నీళ్లు నువ్వు తాగు, నీకు కాకోలముల చేత నేను రొట్టె మాంసము ఉదయాన్న పంపిస్తాను, సాయంత్రం కూడా పంపిస్తాను. ఆహా, గమనిస్తున్నారా ఒక విషయాన్ని? దేశం అంతా ఏముంది? అది మొదటి వచనంలో అదే కదా రాయబడి ఉంది. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్బీయుడైన ఏలి ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియాని పోషించిన విధానం మనం అర్థం చేసుకోగలిగితే, కరువు కాలంలో కూడా దేవుడు మన కోసం ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు కదా. ప్రస్తుత దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు మనం అర్థం చేసుకోగలిగితే క్యాష్ ఫ్లో అనేది బాగా కష్టమైపోయింది కదా. అందుకనే బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. జనాలందరూ కూడా బంగారంలో నిల్వ చేసుకుందామని క్యాష్ ఆగిపోయింది. ఒకానొక పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా దివాలా తీసే రోజు రాబోతూ ఉంది. గమనిస్తున్నారా? అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనలను సమృద్ధిగా పోషించగలడు. హల్లెలూయా! ఆ విశ్వాసం మనకు ఉండాలి. గమనించండి, దేశమంతా కరువు ఉండటం ఏంటి? రాజుగారి దగ్గర కూడా, ఆహాబు రాజు దగ్గర కూడా కరువు ఉండటం ఏంటి? ఏలియా ప్రవక్తను మాత్రం దేవుడు ఉదయం సాయంత్రం రొట్టె మాంసం ఇచ్చి పోషించటం ఏంటి? ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. గమనించండి. అందుకనే ఏ విశ్వాసి అయితే దేవుని మీద ఆధారపడతాడో, ఏ విశ్వాసి అయితే దేవుని మీద ఆనుకుంటాడో, ఇక దేవునికి అప్పగించుకుంటారో, వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అనేది ఈ ఏలియాని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి. అందుకనే ఉదయం సాయంత్రం ఆఖరికి మనం చూడగలిగితే, కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు, ఏ నీరు? కెరీతు వాగులో ఉన్న నీరు కూడా ఎండిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ బి. ప్లాన్ ఏ అయిపోయింది. ఇప్పుడు దేవునికి ఏ ప్లాన్ ఉంది? ప్లాన్ బి కదా. ఒకటి అయిపోయింది. ఏది? కాకోలములతో రొట్టె మాంసం, ఉదయం సాయంత్రం కూడా రొట్టె మాంసం. ఆ ప్లాన్ అయిపోయింది. ఇప్పుడు దేవునికి మరొక ప్లాన్ ఉంది. అంటే గమనించండి, గాడ్ హ్యాజ్ అన్ ఆల్టర్నేటివ్. దేవునికి ప్రత్యామ్నాయం ఉంది. మనల్ని పోషించటానికి, మనల్ని సమృద్ధిలో నడిపించటానికి, మనల్ని కాపాడటానికి, మనల్ని అభివృద్ధి చేయటానికి, మనల్ని ఆశీర్వదించటానికి దేవునికి మరొక ప్రణాళిక ఉంది. అది మనం మర్చిపోకూడదు. అందుకనే గమనించండి, ఈ ఆశీర్వాదము లేదా ఈ సమకూర్పు అనేది ఏ రీతిగా కొనసాగుతూ వస్తుందో మనం అర్థం చేసుకోగలిగితే,
దేశం ఎండిపోయింది, కానీ కేరీతిలో నీళ్లున్నాయి. కేరీతిలో నీళ్లు ఉన్నంత కాలం అక్కడే ఉన్నాడు, అక్కడే త్రాగాడు. కానీ ఒకానొక పరిస్థితుల్లో కేరీతు కూడా ఎండిపోయింది. అప్పుడు దేవుడేమంటున్నాడు 8వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. గమనించండి, తూరు సీదోను ప్రాంతాల గురించి కొత్త నిబంధనలో కూడా రాయబడి ఉంటది. ఆ తూరు సీదోను ప్రాంతాల మధ్యలో ఉన్న ఒక చిన్న రేవు పట్టణం ఏంటంటే ఈ సారేపతు. ఈ సారేపతు ఊరిలో ఎవరి ద్వారా పోషిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు? ఒక విధవరాలి ద్వారా కదా. గమనించండి, ఆ ఊరిలో భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలు ఉంది. ఆమెకి ఒక బాధ్యత కూడా ఉంది. అదేంటంటే ఆమె కుమారుడు కదా. ఆ కుమారుడు బాగా వయసులో చిన్నవాడు కాబట్టి ఆ బాబుని, ఆ కుమారుణ్ణి పెంచే బాధ్యత, ప్రయోజకుడిగా చేసే బాధ్యత కూడా ఆమె మీద ఉంది. కానీ దేశంలో పరిస్థితి చూస్తేనేమో కరువు, దరిద్రత రాజ్యమేలతా ఉంది. ఆ రీతిగా ఏమున్న పరిస్థితి ఏంటంటే ఒక రకమైన ఒంటరితనం. ఎలాగంటారా, ధనం ఉన్నంతకాలం బహుశా, లేకపోతే సమృద్ధిగా వీరికి ఉన్నంతకాలం బహుశా బంధువులు వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉండే ఉంటారు, వారితోనే ఉండే ఉంటారు. కానీ ఎప్పుడైతే వీరు ధనం లేకుండా అయిపోయారో, లేకపోతే వీరే కరువులోకి వెళ్ళిపోయారో, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు కూడా కనుమరుగైపోయారు. ఇక ఏమాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. గమనించండి, అన్ని రీతులుగా ఒంటరితనం. భర్త లేడు, అదొక ఒంటరితనం. ఆర్థికంగా అంత బలంగా లేదు, అదొక ఒంటరితనం కదా. అటువంటి పరిస్థితుల్లో మనం గమనించగలిగితే మరి ఆ కేరీతు వాగు దగ్గర హాయిగా ఆ నీరు త్రాగుతూ ఉదయం సాయంత్రం రొట్టె మాంసం తింటున్న ఏలియా ఆ కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళి, అంటే దేవుడు చెప్పినదేంటి? నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చాలా గొప్ప మాట తెలుసా ఇది? నిన్ను పోషించటానికి నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాను అంటే ఏ రోజైనా ఆలోచించారా? మనం ఆరాధించుకోవటానికి కట్ట మీద ఒక 72 గజాలు 68 గజాలు దేవుడు ఇచ్చాడు. మనం ఉద్యోగం చేసుకోవటానికి ప్రపంచంలోనే అతి పెద్ద ఆటోనగర్ ఇచ్చాడు కాదంటారా? మనం చదువుకోవటానికి మంచి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మన ప్రాంతంలోనే దేవుడు పెట్టాడు. ఏది మనం పుట్టక ముందే ఎన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. గమనించండి, దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రతి వ్యక్తి పట్ల ఎటువంటి గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే చూడగలిగితే నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. కాబట్టి నువ్వు చేయాల్సిందేంటి? సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. గమనించండి, వాస్తవానికి ఇక్కడ సంఘటన మనం అర్థం చేసుకోగలిగితే దాదాపుగా ప్రారంభంలోనే మనకు అర్థమైపోయింది కదా. కరువులో ఉన్న ఒక విధవరాలిని ఆకలితో ఉన్న ఒక ప్రవక్త పోషించటానికి వస్తున్నాడు. కానీ దేవుడేమంటున్నాడు? నిన్ను పోషించటానికి ఆమెకు సెలవు ఇచ్చాను అంటున్నాడు. వాస్తవంగా ఏం పరిస్థితి ఏంటో ఏలియాకి తెలియదు, ఏలియా ఎవరో ఏమకు తెలియదు. కానీ ఏలియా ఎంతకాలం ఒక ఆశీర్వాదాన్ని, ఒక సమకూర్పును, దేవుని యొక్క భద్రతను, ఆ పోషణ అనుభవిస్తూ వచ్చాడు కదా. బహుశా అదే దీవెన, అదే ఆశీర్వాదం ఏమో కూడా ఇవ్వటానికి వస్తున్నాడు ఏలియా. హల్లెలూయా. గమనించండి, అందుకనే దేవుడు ఏలియాను ఆ ఊరికి పంపించాడు. వెళ్ళేసరికల్లా ఆవిడ చేస్తున్న పని ఏంటంటే ఊరి గవిని దగ్గర పొలలు ఏరుకుంటా ఉంటుంది. కట్టెలు ఏరుకుంటున్న ఆ విధవరాలను చూసి అతను అన్న మాట ఏంటంటే, అమ్మ తాగటానికి నాకు కొంచెం నీళ్లు. ఇక ఆమె నీళ్లు తేవటానికి వెళ్ళబోతూ ఉంటే ఆయన అన్న మాట ఏంటంటే, ఒక రొట్టె మొక్క కూడా తీసుకురామ్మా. గమనించండి, ఒక రొట్టె మొక్క కూడా తీసుకొనిరా. ఆ నీళ్లు తేవటానికి వెళ్ళేటప్పుడు బహుశా
ఏదో మాటకు విధేయత అయితే చూపించింది కానీ ఏలియా ఎవరో తెలియదు, ఏలియా ప్రవక్త అన్న సంగతి కూడా తెలియదు. కానీ ఆయన ముఖంలో తేజస్సు గాని ఆ మనిషిలో ఉన్న గాంభీర్యం గాని చూసి ఖచ్చితంగా ఇతను దైవజనుడే అనుకుని ఉంటది. హల్లెలూయా. కాబట్టి ఆ మాటకు విధేయత చూపించగలిగింది. గమనించండి, ఎలీషాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుద్ది. ఆ 4వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథంలో మనం చూడగలిగితే ఆ గనురాలైన షునేమి పట్టణంలో ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఎలీషా గురించి తన భర్తకిస్తున్న సాక్ష్యం ఏంటంటే ఇతడు నిజంగా దైవజనుడే. హల్లెలూయా. అంటే గమనించండి, వారికి అర్థమయ్యింది, అంటే వారి కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. వారి కళ్ళు తెరవబడ్డాయి. కారణం ఏంటంటే వారికి ఆ వివేకాన్ని, వివేచనను దేవుడు అనుగ్రహించాడు. అందుకనే దేవుని ప్రవక్త అయిన ఏలియా మాటకు ఈ విధవరాలు లోబడింది, విధేయత చూపించింది. ఆమె ఏమంటుందంటే, అయ్యా, తొట్టిలో కొంచెం పిండే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఇది తప్ప మా దగ్గర ఏమీ లేదు. మేము చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి ఆ కొద్దిగా పిండితో రొట్టెను, ఆ కొంచెం నూనెతో దాన్ని కాల్చి, ఇక నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే దేశం మొత్తం కరువే ఉంది, ఆకలి చావులే ఉంది. కాబట్టి అవి కాల్చుకోవాలంటే నాకు ఇప్పుడు కట్టెలు కావాలి. ఆ కట్టెల కోసమే నేను వచ్చాను అని చెప్పింది. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే తన నిజస్థితి ఏంటో దేవుని సేవకుని దగ్గర ఒప్పుకుంది. అదా, చాలా సందర్భాల్లో దేవునితో కొన్ని అరమరికలు మనకు ఉండిపోతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు దాన్ని సహవాసం అని ఎలాగనగలం? కదా, దేవుని దగ్గర కొన్ని ఒప్పుకోకుండా మనం మిగిలిపోతూ ఉంటాం. అప్పుడు దాన్ని దేవునితో సాన్నిహిత్యం అని ఎలాగనగలం మనం? కదా, ఈవిడి మాత్రం గమనించండి, తన నిజస్థితి యథార్థంగా ఒప్పుకుంటుంది. ఏముంది? ఏమీ లేవు. కదా, దేశమంతా కరువు ఉంది, ఆకలి చావులు ఉన్నాయి, కానీ మేము మాత్రం ఆ చిన్న రొట్టె కాల్చుకొని నేను నా కుమారుడు తిని ఇక చనిపోవటమే, మావి కూడా ఆకలి చావులే అని చెప్పింది. కానీ గమనించండి, అమ్మా, నువ్వు నీళ్ళు తేటాకి వెళ్తున్నావు కదా, ఏమాత్రం కూడా భయపడద్దు, నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటంటే అది ఒక చిన్న అప్పం చేసి మొదటగా నా కోసం తీసుకొనిరా, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పం చేసుకో. భూమి మీద దేవుడు వర్షం కురిపించేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని అండి ఇది. మనం అనుకుంటాం బౌంటీ అంటే ఎక్కువగా విస్తారంగా ఉంటేనే దీవెన అనుకుంటాం. కానీ ఏ రోజుకి ఆ రోజు పోషించబడితే అది దీవెన కాదా? ఖచ్చితంగా దీవెనే. హల్లెలూయా. కానీ మన ఆలోచన ఎలాగుంటుందంటే మనకి విస్తారంగా ఉండాలి, విస్తారంగా ఉండాలి. తినలేని వస్తువులు చాలా ఉంటాయి ప్లేట్లో, తినగలిగినవి కొన్నే, కానీ మన ప్లేట్ మాత్రం నిండుగా ఉండాలనుకుంటాం. క్యారెట్ హల్వా కూడా కావాలి, కానీ మనకేమో షుగర్, తినలేము. ఎందుకు నీ క్యారెట్ హల్వా అంటప్పుడు ఇలా చేయొడ్డు పెట్టడమే. క్యారెట్ హల్వా కూడా వచ్చినప్పుడు నేనేం చేయాలి? మటన్కి చేయొడ్డు పెట్టాలి. ఏం చేస్తాం కదా, మనం అనుకుంటాం అన్ని సమృద్ధిగా, అన్ని విస్తారంగా ఉండాలి, అదే దీవుని అనుకుంటాం. ఈ లోపున మనకి ఏ ఆలోచన కలిగిస్తాడంటే అపవాది, అన్ని అరాకొరాగా ఉన్నాయి, ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవటమే, దీన్ని కూడా జీవితమే అంటారా, దీన్ని కూడా భక్తే అంటారా, మేము ఇలాగ ప్రార్థనకి వెళ్తున్నా సరే దేవుడు మాకే, అరే ఉదయాన్నే రొట్టె మాంసం, మళ్ళీ సాయంత్రం రొట్టె మాంసం. ఏది? దేశం అంతా కరువు ఉంటే ఏలియాను పోషించిన దేవుడు. అలాగే దేవుడు మళ్ళీ వర్షాన్ని కురిపించేంత వరకు కూడా ఇందులో ఈ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె ఏమాత్రం కూడా తక్కువ కాదని మరి ఈ సారేపతు విధవరాల్ని పోషించిన దేవుడు. గమనించండి, దేవుని సమకూర్పు ఈ రీతిగానే ఉంటుంది, ఈ రీతిగానే ఉంటుంది. వాస్తవంగా మనం కూడా అనుకుంటాం, మనకేమో
అన్ని ఫుల్గా ఉండాలనుకుంటాం, కానీ దేవుడు మాత్రం ఏ రోజు ఆ రోజు ఇవ్వటానికి, సమయానుగుణంగా మన అవసరతలకు అనుగుణంగా ఇవ్వటానికి ఇష్టపడతాడు కదా. వీళ్ళేమో కొండల గురించి ఆలోచించారు ఇశ్రాయేలీలు, కానీ దేవుడు మాత్రం డైలీ డ్రోనులతో పంపించాడు. తెలుసుగా, మనుషులు అవసరం లేదు, డ్రోన్లు అయ్యే ఎగురుకుంటూ వచ్చి ఆహారాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి తెలుసా, స్విగ్గీ జొమాటోలు. అలాగే ఇశ్రాయేలుని దేవుడు పోషించాడు. ఏ ఉదయం ఆ ఉదయం తాజాగా మన్నా వచ్చేసేది, పూరేళ్ళు అక్కడ వచ్చి వాలిపోయాయి. వీళ్ళేమో ఆ కొండల దగ్గర ఉంటేనే బాగుండేది అనుకున్నారు వీళ్ళు. కానీ దేవుని ఆలోచనలు మనలాంటివి కాదు. మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు. హల్లెలూయా. అందుకనే ఏలియా ప్రవక్త యొక్క మాటను ఈ విధవరాలు వింది, విధేయత చూపించింది, విశ్వసించింది, గొప్ప కార్యాన్ని చూసింది. హల్లెలూయా. అంటే గమనించండి, ఆ తొట్టెంత పిండి ఉండవసరంలా. ఒక మాట చెప్పనా, ఈ రోజు రొట్టె చేసుకున్నారు, ఎంత పిండి అయితే ఉందో రేపొద్దున కూడా అంతే పిండి ఉంది. అంతేగాని తొట్టి నిండిపోలా పిండితో. ఈరోజు కొంత పిండి తీసి రొట్టె చేసుకున్నారు, తల్లి కొడుకులు ఇద్దరు, ఖాళీ అయిపోయింది. మళ్ళీ అందులో పిండి ఉంది, మళ్ళీ చేసుకుంటున్నారు, పిండి వస్తుంది. అంతేగాని ఎక్కువగా ఫుల్గా ఏది అంచుల వరకు అయితే లేదు. గమనించండి, అలా లేదు. వాళ్ళ నూనె కూడా అంతే, 5 లీటర్ల టిన్ ఫ్రీడమ్ రిఫైండ్ ఫుల్గా లేదు. ఆ రోజుకి ఎంత అవసరమో అంతే. ఆ రోజు కాల్చుకున్నారు, మళ్ళీ ఇచ్చాడు దేవుడు, కాల్చుకున్నారు, మళ్ళీ ఇచ్చాడు దేవుడు. అంటే ఎంత ఫ్రెష్గా ఇచ్చుంటాడు దేవుడు. మనమేమో స్టాక్ గురించి ఆలోచిస్తున్నాం, ఆయనేమో తాజాగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి విశ్వాసం మనకు అవసరం. అందుకని రాయబడి ఉంటుంది కదా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు అన్యజనుల వలె చింతించకూడదు. ఎందుకని, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి ఏం చెప్తున్నాడు ఆయన 6:33 మత్తయిలో, మొదట మీరు రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, తర్వాత ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఏం అనుగ్రహించబడతాయి? మనకి ఏది అవసరమో అది. అందుకని మన ప్రాణము కంటే ఆహారం ఎక్కువేమి, మన శరీరం కంటే వస్త్రం ఏమి ఎక్కువ కాదు. కానీ మన ఆలోచన ఏంటి? దీనికంటే అది గొప్పది అనే ఆలోచన మనది. కానీ పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తున్నది ఏంటంటే, మరి ఆహారం కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే శరీరము గొప్పది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, సారేపతు విధవరాలు చేసింది ఏంటంటే, తనకున్న దాంట్లో మొట్టమొదటిగా దైవజనునికి తీసుకొని వచ్చింది. కాబట్టి ఇంకా ఆమె ఎప్పటికీ కూడా లోటులోకి వెళ్ళిపోలేదు, అసలు లేమిలో లేదు. అన్నీ కూడా ఆమెకి సమయానుగుణంగా ఏర్పాటు చేయబడ్డాయి. హల్లెలూయా. అందుకనే మనలో కూడా అనేకులం దేవుడు మన కష్టార్జితాన్ని దీవించడానికి కారణం ఏంటో తెలుసా? మొదటిగా దేవుని భాగం లేదా ప్రభు భాగాన్ని మనం ఎప్పుడైతే ఇచ్చి తర్వాత మన వ్యక్తిగత అవసరాల జోలికి వెళ్తాం చూడండి, అప్పుడు ఖచ్చితంగా మనకి ఏ లోటు కూడా ఉండదు. సారేపతు విధవరాలు మనకు నేర్పించేది అది. అప్పంలో మొదటిగా అప్పాన్ని ఎవరికిచ్చింది? ఏలియాకి ఇచ్చింది. అనుగుణంగా ఆమె కుమారుడు అదే రీతిగా పోషించబడుతూ వచ్చారు. ఎంతగా అంటే గమనించండి, వారు ఇంకెప్పుడు కూడా ఆకలి కొనలేదు, అంతగా పోషించబడ్డారు. ఈ పరిస్థితులు ఉండగా ఆ తర్వాత అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే మనం గమనించగలిగితే, అకస్మాత్తుగా ఆ విధవరాలి కుమారుడు రోగిగా ఉండి మరణించాడు. దాంతో ఆమె చాలా బాధపడింది. గమనించగలిగితే 17వ వచనంలో, అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, అసలు ఎందుకు వచ్చావయ్యా నువ్వు? నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేయటానికి నువ్వు వచ్చావు కదా,
నా కుమారుని చంపటానికి నా దగ్గరికి వచ్చావు కదా నువ్వు అని అంది. ఆ తర్వాత అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని, గమనించండి, ఏ విధవరాలి ద్వారా అయితే దైవజనుడైన ఏలియా ప్రవక్త పోషించబడ్డాడో అదే విధవరాలి కుమారునికి ఆపదొచ్చినప్పుడు, అతను మరణించినప్పుడు, గమనించండి, ఆ బిడ్డను కూడా ఏలియా బ్రతికించాడు. చూడగలిగితే ఆ 17వ వచనం మొదలు 24వ వచనం వరకు ఉన్న సంఘటన ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మరణం నుంచి బ్రతకటం. పరిశుద్ధ గ్రంథంలో ఇదే మొదటిసారి ఒక వ్యక్తి మరణం నుంచి బ్రతకటం. అంటే మొట్టమొదటగా చనిపోయినోడు బ్రతకటం. ఎందుకు ఇలా జరిగింది? మొట్టమొదటగా ఆమె అప్పం ఎవరికి ఇచ్చింది? హల్లెలూయా. అందుకనే ఈ బిడ్డే మొట్టమొదటిగా మరణం నుంచి బ్రతికించబడ్డాడు. చూశారా? దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. అందుకనే దేవుడు మనల్ని దీవించిన కొలది మనం చేయవలసింది ఏంటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటది కదా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇచ్చి యెహోవాను గణపరచాలి మనం కదా. ఆ రీతిగా మనం గణపరుస్తున్నామా? గమనించండి, అనేక ఆలోచనలు మనం కలిగి ఉంటాం దేవునికి ఇచ్చే విషయంలో, ప్రభు భాగాన్ని ఇచ్చే విషయంలో. వాస్తవానికి మనం చూడగలిగితే మలాకి కూడా అదే అంటాడు కదా, ఆయన్ని ఇచ్చి మనం శోధించాలి కదా. ఆ రీతిగా ఎప్పుడైతే ఇస్తామో ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేడు అనేకులు కూడా అప్పుల్లో, అనేకులు కూడా ఆకలితో కదా తింటానే ఉంటారు, ఆకలి తీరదు. పానం చేస్తానే ఉంటారు, దాహం తీరదు. ఎందుకు ఇలా అసంతృప్తిలో ఉంటున్నారు అంటే, ప్రభు భాగాన్ని ఇవ్వక, దేవుని భయము లేక కదా. అనేకులు కూడా ఎందుకు ఈ రీతిగా ఉండిపోతున్నారు? వారి జీతం చిల్లు సంచులో వేసినట్టు ఎందుకు ఉండిపోతుందంటే, ప్రభు భాగాన్ని క్రమంగా ఇవ్వక. ఆ విధవరాలు అనుకోవచ్చు కదా, ఏంటయ్యా మొదటగా నీకు అప్పం చేసి పెట్టాలా, మరి నేను నా కొడుకు ఏమైపోతామని అడగచ్చుగా. అడిగిందా? ఆహా. ఆ విధేయత ఆమెని అలాగ పోషిస్తూ వచ్చింది కదా. ఇది ఎవరో వచ్చి, బంధువులు వచ్చి ఆమెకు చేసిన సహాయం కాదు, దేవుడే నేరుగా తన దైవజనుని పంపి చేసిన సహాయం. హల్లెలూయా. ఆమె విశ్వాసం ఆ రీతిగా ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టే గమనించండి, ప్రతిరోజు కూడా మన్నాను తిన్నారు ఇశ్రాయేలీలు. వారికి ఏమీ కూడా కొరత కాలేదు. ఎంత గొప్పగా రాయబడి ఉంటుందంటే, వారి చెప్పుల వారు తెగిపోలేదంట. అంటే బెల్ట్ చెప్పులు వేసుకునే వాళ్ళు, ఆ బెల్ట్ తెగిపోలేదు. ఎన్ని సంవత్సరాలు? మనం ఒక చెప్పుల జత ఎంతకాలం వేసుకోగలం? సంవత్సరాల? నెలలే కదా. వాళ్ళ బట్టలు ఏమాత్రం కూడా పాతబడిపోలేదంట. వాళ్ళ బట్టలు ఏమాత్రం కూడా పాతబడిపోలేదు. మన బట్టలు ఎండాకాలంలో లూజ్ అయిపోతాయి, మళ్ళీ శీతాకాలంలో టైట్ అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇవి మనకు పనికిరావు అనుకొని ఇచ్చేస్తాం. కానీ వాళ్ళ బట్టలు 40 సంవత్సరాలు పాతపడలేదు. ఎంత గొప్ప సమకూర్పు అండి, ఎంత గొప్ప సమకూర్పు. గమనించండి, అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే, దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు ఏ రీతిగా ఉన్నా సరే, దేవుడు మనల్ని పోషించగలడు అనే విశ్వాసం మనకి ఉండాలి. దీనికోసం దేవుడు గొప్ప ప్రణాళికనే కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరువులో ఉన్న ఒక విధవరాలిని గమనించండి, ఎవరొచ్చారు ఇప్పుడు? ఆకలితో ఉన్న ఒక ప్రవక్త వచ్చి దీవించాడు. ఎంతగా అంటే, ఆ తొట్టిలో పిండి, ఆహా, బుడ్డిలో నూనె తక్కువ అవ్వదు ఇంకెప్పటికీ. చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాయి, ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటా. ఎందుకనంటే దేవుడు ఏ రీతిగా ఏ వ్యక్తిని పోషిస్తాడో మనం ఊహించలేం. ఎవరికి ఏ రీతిగా దేవుడు సమకూరుస్తాడో మనం ఊహించలేం. మన ఊహకు అందదంతే. కేవలం మనం చేయవలసింది
దేవుడిని అడగటమే, ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడటమే. దేవుడు ఏ వైపు నుంచి మనకు సహాయం చేస్తాడో మనకి తెలియదు. హల్లెలూయా. అటువంటి సమకూర్పును విధవరాలు అనుభవించింది, ఆ విశ్వాసాన్ని కలిగి ఉంది. ఆ రీతిగా ఆయనలో విశ్వసించిన ఎవరు కూడా ఎన్నటికీ నష్టపోరు, మోసపోరు. హల్లెలూయా. అటువంటి విశ్వాసంలో మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉంటామో మన విశ్వాసం అంతకంతకు అధికమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ విశ్వాసం యొక్క ఫలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. దేవుడు మనకు అటువంటి సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. సహాయము చేయండి. సారేపతు విధవరాలు ఏ రీతిగా అయితే పోషించబడింది, ఏలియా ప్రవక్త ఎలాగైతే పోషించబడ్డాడు, ప్రతి విశ్వాసిని నాయన మీరు పోషిస్తున్న విధానం, మీరు కలిగిస్తున్న సమృద్ధిని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. సహాయము చేయండి. ప్రతి ఒక్కరి పట్ల కృపను చూపించండి. విన్న మాటలు మా హృదయంలో భద్రము చేయమని, నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.